ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ ముందుకైతే ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను. ఈ వీడియో టాపిక్ ఏంటంటే చిన్నపిల్లలకు కలిగేటటువంటి దిష్టి ఎన్ని రకాలు, దాని నివారణ ఏం చేయాలా, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి తప్పనిసరి సూచనలు అండి ఇవన్నీ. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆరోగ్యం టక్ 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 అని చెడిపోతూనే ఉంటుంది. ఎప్పుడు జలుబులు, దగ్గులు, నిద్రలో భయపడము, వాంతులు, విరేచనాలు, ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మనము దీనికోసం వచ్చేసి హాస్పిటల్కి వెళ్తాము, అదేవిధంగా తాయితులు కట్టిస్తాము, అదేవిధంగా రకరకాల ఇంటి నివారణ చిట్కాలు అన్నీ కూడా చేస్తామండి. సమ్ టైమ్స్ మనం ఎన్నిసార్లు చూపించినా కూడా మనకి ప్రాబ్లం అనేది సార్ట్ అవుట్ అయ్యేది చిన్నపిల్లల విషయంలో. సో అందుకనే ఈరోజు నేను ఈ దిష్టికి సంబంధించి కొన్ని సూచనలు అయితే మీకు చెప్తాను. చూడండి, చిన్నపిల్లల ఆరోగ్యం కాపాడటం కోసం వచ్చేసి మనము తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. చిన్నపిల్లలను భగవంతుని యొక్క స్వరూపాలుగా పోలుస్తారు. కానీ చిన్నారులు ఎక్కువ అందంగా ఉన్నా లేదా చురుగ్గా ఉన్నా కూడా వారికి దిష్టి పడుతుంది అని చెప్పేసి పెద్దలు పూర్వకాలం నుంచి కూడా చెప్తూనే ఉంటారు మనకి. మనం కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎవరైనా చిన్నపిల్లలు చురుగ్గా ఉంటే వాళ్ళు ఆ పిల్ల భలే నోరప్ప, ఆ పిల్ల భలే ఉందప్ప అని చెప్పి అట్లా పొగిడినా కూడా చాలు ఆటోమేటిక్గా కన్ను దిష్టి తగిలిపోతుంది. సో ముఖ్యంగా వచ్చేసి చూస్తే పాలు తాగే పిల్లలు, నవ్వుతూ ఉండే బిడ్డలు, ఆరోగ్యంగా పెరుగుతున్నటువంటి చిన్నారులకు ఈ దిష్టి ప్రభావము చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. అసలు పిల్లల దిష్టి అంటే ఏమిటి, ఈ దిష్టి ఎన్ని రకాలు ఉంటాయి, దీనిని ఎలా నివారణ చేయాలి అనే డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎవరు ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఎందుకంటే నేను చెప్పేది అంతా కూడా న్యాచురల్ ఇన్ఫర్మేషన్. ఇది ఎక్కడ ఎవరు ఈ విధంగా చెప్పరు. ఓకేనా? ఇన్ఫర్మేషను ఈ వీడియోలో నచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే షేర్ చేయండి. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ కొట్టండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు పిల్లల దిష్టి అంటే ఏమిటంటే ఇతరులు మన మీద ఈర్షగా ఉన్నా కూడా మనకి దిష్టి తగులుతుంది. లేదా అతిగా మెచ్చుకోవడము, ఆ పిల్ల చూడప్ప ఏం మాట్లాడుతుందప్ప, ఆ పిల్ల అట్లప్ప ఇట్లప్ప అని ఊరికనే మెచ్చుకుంటారు మన ముందర. వాళ్ళ వెనకాల మనసులో చాలా ఈర్షపడుతుంటారు, ముందర ఈజీగా మెచ్చుకుంటూ ఉంటారు. దాన్ని కూడా దిష్టి ప్రభావమే అంటారండి. ఓకేనా? దీన్ని ఏమంటారంటే నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి అనేది చూపిస్తుంది. ఇది పిల్లల ఆరోగ్యం పైన, వాళ్ళ మనస్సు పైన కూడా ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ పడేటటువంటి భావం ఉందండి. దీనివల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారండి. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏడుపు, జ్వరము, నిద్రపోకుండా ఉండేది, ఇటువంటి రకాల సమస్యలు వస్తాయండి. ఇంకా పిల్లల దిష్టి ఎన్ని రకాలుగా ఉంటుందంటే మానవ దిష్టి ఒకటి. మానవ దిష్టి అంటే మనిషి యొక్క చూపు అని అర్థం. మానవ దిష్టి తగిలినప్పుడు పిల్లలు ఏ విధంగా ఉంటారంటే అతిగా మెచ్చుకోవడము, లోపల ఈర్ష్యతో కూడినటువంటి భావంతో చూసేటటువంటి దిష్టే మానవ దిష్టి అండి. ఈ మానవ దిష్టి వలన కలిగే దుష్ప్రభావాలు గారు మనం చూసినట్లయితే పిల్లలకి ఏడుపు, ఆకలి తగ్గడము, చిరాకు వంటి లక్షణాలు అన్నీ వస్తాయి. మనకు కూడా సమ్ టైం ప్రెస్టేషన్ వచ్చేస్తుంది. అంటే మన మీద నెగిటివ్ ఎనర్జీ ఏదో పడింది అని చెప్పి ఉంటేనే మనకి ప్రెస్టేషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత బంధువుల యొక్క దిష్టి, మనకు చాలా దగ్గర వాళ్ళ నుంచినే తెలియకుండానే మనకి దిష్టి పడుతుంది అని చెప్పేసి పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇప్పుడు పచ్చగా కాపురాలు ఉన్నా కూడా వాళ్ళు చూడప్ప వాళ్ళు ఎట్లున్నారు, ఇప్పుడు ఎవరింట్లో గొడవలు లేకుండా నీట్గా ఉంటారనుకో వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పి కూడా దిష్టి పెట్టేస్తారు. ఇవంతా కూడా దిష్టి ప్రభావమే, నెగిటివ్ ఎనర్జీ అండి. దీంతో పిల్లలు తరచూ జబ్బు పడేది, నిద్రలో ఉలిక్కి పడేది, ఇవన్నీ దిష్టి ప్రభావాలే. ఇంకా చూపు దోషం అంటే దీన్ని దృష్టి దోషం అంటారు. ఓకేనా? అంటే అందము, తెలివి, ఆరోగ్యము చూసి వచ్చేటటువంటి దిష్టి దోషం ఇది. ఓకేనా? దీంతో వాళ్ళ దిష్టి పడింది అనుకోండి, అటువంటి వాళ్ళ మీద వాళ్ళ పిల్లల ముఖము మాడిపోతుంది, అలసట అయిపోతారు, బలహీనం అయిపోతారండి. ఇటువంటి లక్షణాలు. ఇంకా ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం అంటే నెగిటివ్ ఎనర్జీ. కొన్ని ప్రదేశాలకు మనం పోయినప్పుడు కొన్ని వ్యక్తుల పట్ల మనకి ప్రతికూలమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ పడుతుంది. కొన్ని ఊర్లకు పోయింటారు, ఎగ్జాంపుల్ చెప్తా, కొన్ని ఊర్లకు పోయింటారు, మీరు అందంగా చాలా బాగా తెలివిగా మాట్లాడుతుంటారు, అక్కడ ఉండేటటువంటి వ్యక్తుల వలన మీకు నెగిటివ్ ఎనర్జీ అయితే రావచ్చండి. సో దీన్ని ప్రతికూల శక్తులు అంటారు. ఓకే, ఇప్పుడు ఎన్ని రకాల దిష్టిలు, ఇవేమేమి చేయాలని చూసినాము. ఇప్పుడు ఈ దిష్టిలు పోవడానికి మనం ఎటువంటి నివారణ మార్గాలు తీసుకోవాలని చూస్తే దిష్టిని సాంప్రదాయ పద్ధతిలో చాలా రకాలుగా తీస్తారు ఇళ్ళల్లో. కొన్ని నేను వాటిలో చెప్తాను. ఉప్పు, ఎండు మిరపకాయలు, ఆవాలు కలిపి ఆ చుట్టూ వాళ్ళ ఎవరికైతే దిష్టి ఉంటుందో వాళ్ళ చుట్టూ 3 సార్లు తిరిగి వాటిని బొగ్గుల్లో వేసి కాల్చేస్తే ఒక రకమైన దిష్టి పోతుందండి. ఇంకా రెండోది కనుక చూస్తే నల్ల దారము, నల్ల చుక్క, పిల్ల చేతికి నల్ల దారం కనుక కట్టిండారంటే కంపల్సరీ ఆ దిష్టి అనేది తగ్గుతుందండి. ఇంకా మూడోది కనుక చూస్తే దిష్టి బొమ్మ లేదా కంటి బొట్టు లేదా ఇక్కడ బొగ్గ పైన కాటుకుతో ఇది పెడతారండి బొట్టు, అటువంటి బొట్టు కనుక పెడితే తగ్గుతుంది. ఇంకా ఆడపిల్లలు అయితే వాళ్ళు పట్టీలు వేసుకుంటారు, గొలుసులు అంటారు, చైన్లు ఆ కింద కాళ్ళ దగ్గర, వాటికి కూడా బొట్టు పెడితే కూడా తగ్గుతుందండి. ఇంకా ఫోర్త్ వచ్చేసి
దేవుడి స్మరణ రోజు వినాలండి. దేవుడి స్మరణ రోజు పిల్లల మీద ఓం నమ శివాయ అని చెప్పేసి, హనుమాన్ చాలీసా అని చెప్పేసి, అమ్మవారిది లేదా బాలగోపాల స్వామి మంత్రం చెప్పించడం వలన కూడా తగ్గిపోతుందండి. వారానికి ఒకసారి మంచినీటి వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళతో స్నానం చేసేటప్పుడు రాళ్ళ ఉప్పు ఒక పిడికడు అందులో వేసి స్నానం చేయండి. మీకైతే దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. ఈ పిడికడు ఉప్పు రాళ్ళ ఉప్పుని మనం చిన్నపిల్లలకే కాదు పెద్దలు కూడా వేసి వారానికి ఒకసారి స్నానం చేస్తే మనకున్నటువంటి దిష్టి ప్రభావం అయితే చాలా వరకు తగ్గుతుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అండి. ఓకేనా, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.